ప్రెజెంట్ యూఎస్ఏలో ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే, ఉద్యోగాలు పోయే మేలా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ జాన్వరి 2026 స్టార్ట్ అయినప్పటి నుంచే 26,000 వరకు ఉద్యోగాలైతే టెక్ ఫీల్డ్ లోపల పోయాయి అని చెప్పి డేటా ప్రకారం. అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యూగా గూడా జాబ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయని చెప్తున్నారు. సో, దీని గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు తెలిసిన వాళ్ళే ఒక 2 ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. సో, అవి కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తా. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కొంచెం ఎక్కువ మందికి రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరే ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ బయటికి ఓన్లీ కూడా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ నేమ్సే వినిపిస్తున్నా కూడా చాలా కంపెనీస్ అయితే యూఎస్ఏలో లే ఆఫ్స్ చేయడం స్టార్ట్ చేశాయి. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ, ఇండియాలో కూడా చాలా వరకు లే ఆఫ్స్ జరుగుతున్నాయి. అండ్ అందులోపల చాలామంది అంటే సరే మనం యూఎస్ఏ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అండ్ యూఎస్ఏలో అమెజాన్ కానియండి, ఇంటెల్ కావచ్చు, మెటా కానియండి, ఇలా చాలా కంపెనీస్ అయితే లే ఆఫ్స్ చేస్తున్నాయి. ఈవెన్ కొన్ని చిన్న చిన్న కంపెనీస్‌లో కూడా లే ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ డేటా ప్రకారం గనక చూసినట్లయితే మనకి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. అంటే 2025లో చాలా వరకు లే ఆఫ్స్ జరిగాయని చెప్పేసి. ఆ ట్రెండ్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. అంటే ఈవెన్ 2026 ఫిబ్రవరి వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఆ లే ఆఫ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 2020 ఆ టైం నుంచి చూస్తే ఇప్పుడు జరిగినటువంటి లే ఆఫ్సే హైయెస్ట్ లే ఆఫ్స్ అంట. ఆల్మోస్ట్ 1.2 మిలియన్ లే ఆఫ్స్ జరిగాయి. అంటే 2025 థర్డ్ క్వార్టర్ అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు ఈ ఫిబ్రవరి వరకు 1.2 అంటే ఒక 12,00,000 వరకు జాబ్స్ అయితే పోయాయని చెప్పేసి. సో, ఇంకా ఈ జాబ్స్ పోవడానికైతే చాలా రకాల రీజన్సే చెప్తున్నారు. కొంతమంది ఏఐ అంటే వాళ్ళ కంపెనీ లోపల ఏఐ ఎఫిషియన్సీ పెంచుకోవడం కోసమని, కొంతమంది బడ్జెట్ ప్రాబ్లమ్స్, కొంతమంది టారిఫ్స్ వలన అని చెప్పి, కొంతమంది ఇన్‌ఫ్లేషన్ వలన అని చెప్పేసి. సో, ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాబ్లమ్స్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో, వాటెవర్ ఇట్ ఈస్ ఏది ఏమైనా కూడా చాలా వరకు టెక్ ఫీల్డ్‌లో మాత్రం ఈ మధ్య కాలంలో జాబ్స్ పోవడం చూస్తూ ఉన్నాం. అలా అని చెప్పేసి ఏఐ అన్నిటినైతే ఏం రీప్లేస్ చేయలేదు. చాలా వాటిని ప్రెజెంట్ అయితే ఏఐ అయితే రీప్లేస్ చేయలేని పరిస్థితిలోనే ఉన్నా కూడా బట్ ఎవరైతే చిన్న చిన్న కోడింగ్ కానియండి, లేకపోతే డేటా ఎంట్రీస్ అండ్ నార్మల్‌గా ఏవైతే చేయగలవో సో, అవన్నీ కూడా ఏఐ అయితే రీప్లేస్ చేస్తూ ఉంది కాబట్టి డెఫినిట్‌గా కొంచెం అప్‌గ్రేడ్ వర్షన్ అయితే ఉండాలి ఇంకా అందరం. సో, ఇంకా బయట డేటా ప్రకారం చూసుకుంటే జాబ్స్ పోతున్నా కూడా న్యూగా కూడా చాలా వరకు జాబ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయని చెప్పేసి ఒకప్పుడు నాకు తెలిసిన స్టూడెంట్స్ చాలామంది ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా రీసెంట్ టైమ్‌లో అయితే వాళ్ళకైతే జాబ్స్ అయితే వచ్చాయి. బట్ ఓకే. వాళ్ళు బానే సెటిల్ అయ్యారు. అండ్ జాబ్స్ పోతున్నా కూడా న్యూగా జాబ్స్ కూడా బానే క్రియేట్ అవుతూ ఉన్నాయండి యూఎస్ఏలో. అండ్ ఇప్పుడున్నటువంటి లే ఆఫ్స్ ప్రకారం చూసి యూఎస్ఏకి రావాలా? వద్దా? ఇంకా అవంతా కూడా మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటది. ఒకరు రమ్మంటే రావడం, ఒకరు వద్దు అంటే ఊరుకోవడం దాని వలన మీ లైఫ్‌లోనే ఒక స్టెబిలిటీ ఉండదు కాబట్టి సో, అలాంటివి ఎవ్వరు ఏది చెప్పినా కూడా కంప్లీట్‌గా మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క డెసిషన్ అంతే. అండ్ లే ఆఫ్స్ అనేవి ఎప్పుడైనా కూడా జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడని కాదు ఎప్పుడైనా లే ఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ అమెజాన్‌లో ఆల్మోస్ట్ 2025 నుంచి 2026 వరకు ఒక 30,000 జాబ్స్ వరకైతే తీసేశారు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అప్పుడు ఒక 14,000 వరకేమో బట్ ఇప్పుడు 2026లో 16,000 వరకు. సో, ఆల్మోస్ట్ కూడా ఒక 30,000 జాబ్స్ అయితే అమెజాన్ నుంచి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూపీఎల్స్‌లో అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మెటా అండ్ ఇంకా చాలా ఇలా ఎస్పెషల్లీ అమెజాన్‌లో ఏడబ్ల్యూఎస్ సైడ్ అదే అమెజాన్ వెబ్ సర్వీస్ అండ్ ఇలా టెక్ ఫీల్డ్ సైడే ఎక్కువ జాబ్స్ పోతున్నాయి. అండ్ నార్మల్‌గా ప్యాకేజ్ అవన్నీ చేసేవాళ్ళు ఉంటారు కదా! అంటే ఐ మీన్ అమెజాన్ వేర్ హౌస్ అక్కడైతే చాలా తక్కువ జాబ్స్ పోవడం. మెయిన్‌లీ కూడా ఎక్కువగా కూడా ఈ టెక్ ఫీల్డ్‌కి సంబంధించిన దాంట్లోనే పోతున్నాయి. నార్మల్‌గా ఏఐ ఏంటి అంటే ఇప్పుడు బేసిక్ కోడింగ్ కానియండి, లేకపోతే డేటా ఎంట్రీ వాటినైతే రీప్లేస్ చేయగలదు ఏఐ. బట్ కొన్ని జాబ్స్‌నైతే ఏం రీప్లేస్ చేయలేదు. అండ్ కొంత అంటే ఐటీ మేనేజర్ సైడ్ కానియండి, యూఐ, యూఎక్స్, డిజైనర్ ఆర్కిటెక్ట్, సైబర్ సెక్యూరిటీ సో, ఇలా చాలా వాటిని కూడా ఏఐ అయితే ఇప్పడంతలా రీప్లేస్ చేయలేదు. అండ్ హ్యూమన్ అనేది డెఫినైట్‌లీ రిక్వైర్డ్ అన్నట్లు. సో, వాటికి ఎట్లైనా కొంచెం నెక్స్ట్ అప్‌డేట్ వర్షన్ యూఐ, యూఎక్స్ ఇట్లా సైబర్ సెక్యూరిటీ ఇందులోపల కొంచెం మనము ఎక్కువ గ్రిప్పుదంతా తెచ్చుకుంటే బెటరు. ఇంక నార్మల్ జాబ్స్‌కైతే అయితే ఇంకా ఇప్పుడు పెద్దగా యూఎస్ఏలో అయితే కష్టమే. బట్ రిమైనింగ్ వాటికైతే పర్లేదు. అండ్ ఇప్పుడంతలో ఇప్పుడు డెవలపర్‌గా అంత రావడం కూడా కష్టమే. అంటే ఏఐ మేబీ ఇంకొన్ని సంవత్సరాల టైం అయితే పట్టొచ్చు. మేబీ వాటిని కూడా రీప్లేస్ చేయగలిగేది. ఏంటంటే కొంతమందికి కూడా జాబ్స్ పోయాయని నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో కొంతమందున్నారు. బట్ వాళ్ళేమి అమెజాన్ ఇందులో కాదు. వేరే నార్మల్ కంపెనీసే కొన్ని చిన్న కంపెనీస్‌లోనే.
సో, రీజన్ ఏంటి, ఎందుకు అనేది మనకు తెలియకున్నా కూడా వన్స్ ఇంక జాబ్ పోయిన తర్వాత మాత్రం చాలా వరకు ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు. ఒక స్ట్రెస్‌లోకి, అసలు కాల్స్ చేసినా సరిగ్గా మాట్లాడకపోవడము. అంటే జాబ్స్ బాగా ట్రై చేస్తున్నారు. మంచి ఎక్స్‌పీరియన్సే ఉంది. ఆల్‌మోస్ట్ ఒక 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఏమో ఉంది. అయినా కూడా జాబ్స్ దొరకట్లేవు అని చెప్పి, మార్కెట్ లోపల చాలా వరకు టైట్ పొజిషన్ ఉంది అని చెప్పి, అండ్ ఇద్దరున్నారు. సో, ఒకరేంటంటే కాంట్రాక్టర్‌గా వర్క్ చేశారు. లాస్ట్ టైమ్ అంటే 2025లో అప్పుడు జాబ్ ఏమో పోతే కొద్ది రోజులు కాంట్రాక్టర్‌గా వర్క్ చేయడము. ఆ తర్వాత మళ్ళీ ఒక ఫుల్ టైమ్ జాబ్ వచ్చింది. అనుకోకుండా ఆ జాబ్ కూడా పోయిందంట. బట్ వి డోంట్ నో అసలేంటి రీజన్స్ అనేది, నాకు రీజన్స్ తెలియకపోయినా కూడా. సో, చాలా వరకు కూడా డిప్రెషన్ అన్నట్లు. అంటే ఇప్పుడు ఇంక ఇండియాకెళ్ళిపోవాలా? లేకపోతే యూఎస్ఏలోనే ఉండాలా? ఇండియాకెళ్ళిపోతే అక్కడ కూడా సిట్యుయేషన్స్ అంత సరిగ్గా ఏమీ లేవు. అంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంటే ఇక్కడొచ్చినంతగా, అండ్ ఇక్కడ కొంచెం సేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంత సేవింగ్స్ అక్కడుంటాయా? సో, ఇలాంటివి చాలా కూడా. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే, వాళ్ళు ఎక్కడికక్కడ ఫుల్‌ఫిల్ చేసుకున్నారన్నట్లు. అంటే మంత్లీ వాళ్ళకి ఎంతొస్తదో అన్నిటికి కూడా అన్ని ఖర్చులన్నట్లు. ఇంక వాళ్ళకి సేవ్ అయ్యేది పెద్దగా ఏమీ ఉండేది కాదు. అంటే ఒక హౌస్ ఉంది. అండ్ అంటే అంతా కూడా మంచిగా ఉంది. బట్ జాబ్ ఉన్నన్ని రోజులు అదంతా మంచిగా నడిచినా కూడా ఇప్పుడు జాబ్ పోయిన తర్వాత ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ అయ్యుంటది. అప్పటినుంచి కూడా చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేయడము, కొంచెం అదొక టెన్షను. అండ్ ఇండియాలో కొంచెం ల్యాండ్స్ అవున్నాయి. అవి అమ్ముకోవాలి అనుకోవడం. సో, ఇలాంటివి చాలా కూడా ఫేస్ చేస్తున్నారు. సో, ఏంటి అంటే మనము జాబ్స్ ప్రెజెంట్ ఎప్పుడుంటాయో, ఎప్పుడు పోతాయో తెలీదు కాబట్టి, అండ్ యూఎస్ఏలో అంత స్ట్రెస్ అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఇద్దరు వర్క్ చేస్తే బానే ఉంటది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే దెన్ కొంచెం ఓకే సేవింగ్స్ పరంగా గానీ, ఒక్కరే వర్క్ చేస్తే పెద్దగా ఎక్కువైతే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేము. కొంచెం వన్స్ మనం స్టేబులే ఇంక యూఎస్ఏలో అని అనుకునే వాళ్ళు కూడా పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకపోవడమే చాలా వరకు మంచిది. అండ్ దానివలన ఏంటంటే, ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ అదంటే ఫ్రీనే లేండి ఇక్కడ. ఎడ్యుకేషన్ పెద్దగా ఏమీ ఉండకపోయినా కూడా. అండ్ రిమైనింగ్ ఫుడ్ కానియండి, హౌస్ మెయింటెనెన్స్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి, మేబీ హోప్‌ఫుల్లీ వస్తది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ బానే టాలెంటెడ్ వాళ్ళు కాబట్టి ఐ థింక్ అనుకుంటున్నాను. మేబీ మీరు ఈ వీడియో చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. దీని కింద రాదు, పర్సనల్‌గా కామెంట్ చేయండి. సో, ఇంకా ఇంతే అండి. అండ్ ఆల్మోస్ట్ మనకి 12,00,000 జాబ్స్ పోయాయన్నారు కదా! అవి ఫెడరల్‌లో కూడా. అంటే లాస్ట్ టైమ్ డీఓజీ అని స్టార్ట్ చేశాడు కదా! డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని కొన్ని ఫెడరల్‌లో జాబ్స్ తీసేయడం. సో, దానిని కూడా కలుపుకొని అన్ని జాబ్స్ అయితే పోయాయి అని చెప్పి, అండ్ నేను చెప్పా కదా! కొంతమంది స్టూడెంట్స్‌కి అయితే రీసెంట్ టైమ్‌లో చాలా మంది జాబ్స్ వచ్చాయి చికాగోలో అక్కడ. బట్ ఓకే. పాపం వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కొన్ని సంవత్సరాలు. అసలెందుకొచ్చాము మేము యూఎస్ఏకి, ఆల్రెడీ ఇండియాలో జాబ్ ఉండే వాళ్ళకి పాపం. అసలు ఈ పాటికి అక్కడే మాకొక 1,00,000 శాలరీ అన్నా వచ్చేదనుకుంటాను. అప్పటికే 30,000 చేశామంటే ఇప్పుడు ఒక 1,00,000 అన్నా వచ్చేది. మేము అనవసరంగా అది వదిలేసుకొని ఇక్కడికొచ్చాము అని చెప్పి. బట్ ఇప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. సో, కొత్తలో చాలా వరకు కష్టాలే ఉంటాయి. వన్స్ స్టేబుల్ అయ్యే వరకు చాలా వరకు. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా ఏం తక్కువ లేదబ్బా! ఇండియాలో కూడా మంచి సాలరీసే ఉన్నాయి. బట్ యూఎస్ఏతోటి మనం కంపేర్ చేయలేం. అండ్ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అండ్ ఇలాంటివి చాలా చూసుకుంటూ ఉండాలి కదా! బట్ ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు బట్ ప్రెజెంట్ అన్ని చోట్ల కూడా అన్ని అంటే ఇక్కడ లే ఆఫ్స్ ఉన్నాయి, అక్కడ లే ఆఫ్స్ ఉన్నాయి. అక్కడ మంచి సాలరీస్ వస్తున్నాయి, ఇక్కడ మంచి సాలరీస్ వస్తున్నాయి. జాబ్స్ పోతే ఇండియాలో అయినా కష్టమే, యూఎస్ఏలో అయినా కష్టమే. జాబ్స్ పోతే అక్కడేమో హ్యాపీయా? అక్కడ ఇంకా మెంటల్ స్ట్రెస్ ఉంటది. సొసైటీలో ఇంకా పెద్ద స్ట్రెస్ ఉంటది. ఇక్కడ మనం ఉన్నామా, పోయామా పట్టించుకునేటోడు ఎవడుండడు గానీ, అక్కడ ఇంకా ఒక అదొక టైప్ అన్నట్టు. ఇంకా అక్కడ ఉద్యోగం లేకపోతే అది ఇంకా పెద్ద టార్చర్ ఉంటది. చాలామంది అంటూ ఉంటారు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది. అది ఇది ఎవరి సపోర్ట్ ఉండదు. ఎందుకుంటది ఫ్యామిలీ సపోర్ట్ మన జాబ్ పోతే? ఏమీ ఉండదు. సో, ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్సే. ప్రాబ్లమ్స్ లేని చోట ఏమీ లేదు. అండ్ రీసెంట్ టైమ్‌లో పాపం నిన్న ఒక ఆవిడ సాఫ్ట్‌వేర్ పొజిషన్‌లో ఉందంట. ఒక మంచి పొజిషన్‌లో ఇద్దరు పిల్లలు ఇంటర్ చదువుతున్నారంట. ట్రైన్ కింద పడి చనిపోయారంట. అసలు ఆ పిల్లలు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? ఐ డోంట్ నో. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంతే అండి ఇంక ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.